అనురాధ రెండవ భాగం. ఒకటవ భాగంలో కృష్ణమోహన్ దావా గెలిచిన విషయం బంధువులందరికీ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతాడు. అతనికి గతం గుర్తుకొస్తుంది. తల్లి మరణం, తొందరలోనే తండ్రి మరణించడంతో మేనమామ తీసుకెళ్ళి అతన్ని పెంచి పెద్ద చేయడం, మేనమామ కూతురు రాధిక అతని ఆట పట్టించడం, ఆమె కూడా మరణించడం. గతంలో మునిగిపోతాడు. కథ కొనసాగుతుంది. ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళు ఒక్క క్షణకాలాన్ని కూడా వ్యర్థపుచ్చరా అన్నంత బిజీగా ఉంటారు. మరికొందరు ఈ పరిగెట్టే కాలంతో తమకేం సంబంధం లేనట్టే కనబడతారు. అలా అని ఎప్పుడూ ఏదో ముందుకు పోయేట్లు తిరిగేవారు ఎక్కువ చేసేస్తారని అనుకోలేం. నిదానంగా కనబడ్డ వాళ్ళేం చేతకాని వారని అనుకోకూడదు. స్టేషన్లో బండి ఆగగానే అందరూ పిల్లలతో సామాన్లతో హడావిడిగా పరిగెడుతున్నారు. ఒక అమ్మాయి 2 చేతుల్లో సామాన్లతో గబగబా వెళ్లే ప్రయత్నంలో కాళ్ళకి కుర్చీళ్లు అడ్డుపడుతూ ఎదురుగా ఎవరో ఒకరు అడ్డు రావడమో జరగడం వల్ల వెళ్దామనుకున్నంత తొందరగా వెళ్ళలేకపోతోంది. అమ్మాయి వెనక మెల్లిగా నడుస్తున్నవారు ఆ అమ్మాయిని దాటేశారు. ఈదురో దేవుడా అన్నట్టు కనపడేవారు, చిలక గోరింకల్లా తిరిగేవారు, ఇంకా ఏ బరువు బాధ్యతల్లోకి అడుగుపెట్టక ఇదా జీవితం అంటే అనిపించేలా తిరిగే యువతీ యువకులు, బీదవాళ్ళు, బిచ్చగాళ్ళు, గొప్పవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవారు. స్టేషన్లో బండి ఆగగానే అందరిలోకి ఏదో కొత్త చైతన్యం వచ్చినట్లుగా హడావిడిగా తిరుగుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం ఈ హడావిడితో అసలు ఈ ప్రపంచంతోనే తనకేం సంబంధం లేనట్లుగా బెంచీ మీద ఓ పక్కగా కూర్చున్నాడు. ఇక తన ముందు నుంచే తనని శల్యపరీక్ష చేస్తున్నట్లుగా చూస్తూ మరొక వ్యక్తి 2-3 సార్లు తచ్చాడడం కూడా అతను గ్రహించలేదు. బట్టలు మాసిపోయినాయి, గడ్డం మాసిపోయింది, క్రాఫ్ చెదిరి అన్నం తిని ఎన్నాళ్ళైందో అన్నట్లుగా ఉన్నాడు. అతను అటు ఇటు తచ్చాడిన వ్యక్తి అతని దగ్గరగా వచ్చి ఆగాడు. అయినా అతను ఎవరా అని చూడలేదు. కానీ అవతల వ్యక్తి పక్కన కూర్చొని కృష్ణ అనటంతో తల తిప్పి చూశాడు. అవును, కృష్ణే అనుకుని ఏమోయ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. అవతల వ్యక్తికి సమాధానం చెప్పడం ఇష్టం లేదులా ఉంది. ఆ బెంచి మీద సరిగ్గా కూర్చునే నెపంతో తిరిగి జవాబియ్యలేదు. ఏ ఊళ్ళో ఉంటున్నావు? నీ అడ్రస్ ఏమిటి? అని క్షణమాగి అతని ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఏమిటి మరీ దేవదాసుని గుర్తుకు తెస్తున్నావు? మావయ్య పిల్లని ఈయనన్నాడా, లేక ఆ పిల్లే వద్దందా? ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు కృష్ణ. రామబ్రహ్మం ఏమీ మారలేదు. అప్పటికన్నా ఒళ్ళొచ్చింది, రంగు తేలాడు, అక్కడక్కడ జుట్టు తెల్లబడింది. అంతే, మనస్తత్వంలో ఏమాత్రం మార్పు లేదు. కృష్ణ కోపాన్ని నిగ్రహించుకుంటున్నాడు. మేము చదివిస్తామంటే కాదు పొమ్మన్నావు. మేనమామ ఏదో పొడిచేస్తాడనుకున్నావు. అతగాడి వాలకం నేనప్పుడే గ్రహించాను. కృష్ణ ఏదో చెప్పబోయాడు. కానీ రామబ్రహ్మం తనే అందుకున్నాడు. ఆ రోజు మేమందరం తలో ఖర్చు భరించి చదివిస్తామని చిలక్కి చెప్పినట్లు చెప్తే విన్నావా? ఒక్కసారి కృష్ణన్ కింది నుంచి మీది వరకు చూసి చూడు ఇప్పుడు ఎలా ఉన్నావో అన్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇంతకీ మీరనేదేమిటి అన్నాడు చిరాగ్గా. పొగరికేం తక్కువ లేదు, మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగ నూనె అన్నట్లు తన పరిస్థితికి బాధపడ్డం. కానీ చెట్టంత బాబాయ్ కనబడగానే బాబాయ్ మావయ్య నమ్మించి మోసం చేశాడు, నీతో వచ్చేస్తాను, నీదే భారం అనడం పోయి ఇంతకీ మీరనేదేమిటి అంటాడా? ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు! కృష్ణకేసి శల్యపరీక్ష చేస్తున్నట్లు చూస్తూ, నీ అంత నిర్లక్ష్యంగా మేము ఉండలేం కదా. మీ నాన్నని పట్టానా మేము కలగజేసుకోవాలి. నీకంటే మేము అక్కర్లేదనుకున్నావు. కానీ నాతో వచ్చేయి, నేను రిటైర్ అయ్యేలోగా మా ఆఫీస్లో ఏదో పనిలో ఇరికిస్తాను. ఒక్కసారిగా పెద్ద ఉద్యోగాలు రమ్మంటే రావు, రోజులు మారాయి. ఈ రోజుల్లో BAలు MAలు చదివిన వారే కానీ అందరూ కళాసి పనులు చేస్తున్నారు. కృష్ణ సహనం చచ్చింది. అతను విసురుగా ఏదో అనబోయేంతలో అతని భుజం మీద ఎవరిదో చేపడింది. తిరిగి చూశాడు. మొదట అతనెవరో గుర్తుపట్టలేకపోయాడు. అతను ముక్కు నలుపుకుని నవ్వాడు. రవిశంకర్. చిన్నప్పటి నుండి అది అలవాటు. కృష్ణకు అతనెవరో గుర్తుకొచ్చింది. అతను రవిశంకర్. వీళ్ళిద్దరినీ రామబ్రహ్మం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బికారి వెదవలా ఉన్న కృష్ణకి జమీందారీ ఫాయిదాలో ఉన్నవాడు ఫ్రెండా అని. కృష్ణ రామబ్రహ్మం కేసి తిరిగి, కళాసి ఉద్యోగం కూడా దొరకనప్పుడు అప్పుడు మీ దగ్గరికే వస్తాను అనేసి రవిశంకర్తో యువతలకు వచ్చేశాడు. నిన్ను ఇందాకనే చూశాను. ఈ లోకంతో సంబంధం లేనట్టుగా కూర్చున్నావు. ఎక్కడో చూసినట్టుగా అనిపించింది, కానీ గుర్తుపట్టలేకపోయాను. నువ్వు లేచి నిలబడ్డాక, ఆ నిలబడిన తీరు చూశాక వెంటనే గుర్తొచ్చింది అన్నాడు రవిశంకర్. నిన్ను నేను గుర్తించలేదు. నువ్వు ముక్కు నలపకపోతే గుర్తించేవాడిని కాను, కృష్ణ అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నావు? ఏమిటి సంగతులు అని అడిగాడు రవిశంకర్. ఇప్పుడు చేస్తున్నదే, ప్రత్యేకమైన సంగతులు లేవు, ముభావంగా అన్నాడు కృష్ణ.
కృష్ణ ఏదో బాధలో ఉన్నాడని అతని వాలకమే చెప్తోంది. ఇంకా ఆ విషయాలేం రవిశంకర్ కదపలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడని కూడా గ్రహించాడు. ఈ ఊళ్ళో పనేమైనా ఉందా అని అడిగాడు. లేదన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు. అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ట్రైన్ కదలగానే రవిశంకర్ బ్యాగ్లోంచి టవల్ తీసిస్తూ వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. కృష్ణ మారు మాట్లాడకుండా టవల్ అందుకుని వెళ్ళిపోయాడు. కృష్ణ తిరిగి వచ్చేసరికి ప్యాంటు షర్టు వగైరాలు తీసి సిద్ధంగా ఉంచాడు. రవిశంకర్ చెప్పిందల్లా బుద్ధిమంతుళ్లా చేశాడు కృష్ణ. అతన్ని అప్పటికి విశ్రాంతి తీసుకొని ఇవ్వడం మంచిదని తలంచిన రవిశంకర్ అతన్ని అవి ఇవి అడిగి విసిగించదలుచుకోలేదు. కృష్ణ పడుకున్నాడు. అంతా నిద్రపోయి ఎల్నాళ్ళు అయినట్లుగా ఉంది అతనికి. కృష్ణ ద్వారా జరిగింది విన్నాడు రవిశంకర్. చాలా బాధపడ్డాడు కూడా. రవిశంకర్ కృష్ణ స్కూల్ ఫైనల్ చదువుకునే రోజుల్లో చాలా స్నేహంగా ఉండేవారు. నువ్వు ఆలోచించు కృష్ణ, నేను నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తున్నాను. ఆ వ్యక్తివి నువ్వే ఎందుకు కాకూడదు? నాన్నగారికి రవి ఏజెన్సీ వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దాని ద్వారానే మేము ఇంత వాళ్ళమయ్యాం ఈ రోజుకి. నాన్నగారి నమ్మకం అవతల శంభునాథ్ మమ్మల్ని తప్పించి అంతా తనే ఆక్రమించుకుందామని చూస్తున్నాడు. నాన్నగారి ఒంట్లో బాగుండకపోవటంతో నాకు పనులలో ఊపిరాడటం లేదు. ఇదే అదను అనుకున్న శంభునాథ్ డబ్బు ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు చేసేశాడు. ఇప్పుడు అడిగేటప్పటికీ కష్టం కలుగుతోంది. అడ్డంగా బుకాయిస్తున్నాడు. మాకేదో కొంత డబ్బు ఇచ్చి మమ్మల్ని తప్పించాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆలోచించుకునే చెప్పు, తొందర ఏం లేదు అన్నాడు. రవిశంకర్ తల్లి సుభద్రమ్మ గారు వచ్చి భోజనానికి పిలవటంతో ఇద్దరూ లేచి వెళ్లారు. రవిశంకర్కి అన్ని సంగతులు చెప్పాక కృష్ణ మనసు కొంత తేరుకుంది. ఇప్పుడు తను ఏం చెయ్యాలన్నదే ఆలోచనలో పడ్డాడు. కృష్ణకు తెలియకుండా ప్రకాశ్రావుకి కృష్ణ ఇక్కడ క్షేమంగా ఉన్నాడని, కానీ మీరు ఇప్పుడప్పుడే అతన్ని కలవకుండా ఉంటే మంచిది. అందుచేతనే నా అడ్రస్ మీకు ఇవ్వటం లేదు. అతను కొంచెం కోలుకున్నాక అతన్ని తీసుకురావటం కానీ మీకు అడ్రస్ ఇవ్వడం కానీ చేస్తానంటూ రాశాడు. కృష్ణకి ఎన్నో విధాలా అతను చెప్పి చూశాడు. నేను తోడు వస్తాను, ఒక్కసారి కనిపించరా అంటూ. కానీ కృష్ణ ఒప్పుకోలేదు. పైగా ఆ సంగతి ఎత్తాక మళ్ళీ 2 రోజులకి కానీ తేరుకోలేకపోయాడు. రవిశంకర్కి భయమేసింది. అవతల వాళ్ళు పిల్ల పోయిందని దుఃఖం కాకుండా కృష్ణ గురించి కూడా ఆందోళన పడతారనుకుని ఆ విధంగా ఉత్తరం రాశాడు. అడ్రస్ ఇస్తే వాళ్ళు రావచ్చు. కృష్ణ ఒక పనిలో ఇవిడిపోయే వరకు ఆ ఆలోచన నుండి తప్పించాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదనుకున్నాడు. కృష్ణ పెడసరితనానికి ఒళ్ళు మండిన రామబ్రహ్మం మేనమామ కూతురు కృష్ణని చేసుకోను పొమ్మదట. దేవదాస్ పోజులో భిక్షగాళ్ల ప్లాట్ఫారం మీద తిరుగుతున్నాడని బంధువులకి చెప్పసాగాడు. ఈ వార్త విన్న కాత్యాయిని చాలా బాధపడింది. ఈ మధ్య ఎక్కువగా కృష్ణ ఆమెని కలవలేదు. ఆవిడిలా బాధపడుతున్న సమయంలో కృష్ణ ఇక్కడికే వచ్చి ఉంటాడన్న నమ్మకంతో ప్రకాశ్రావు వచ్చాడు. అతని ద్వారా సంగతి తెలుసుకున్న కాత్యాయిని ఎంతో విచారించింది. ఏమిటి వాడి జీవితం ఇలా అయిందంటూ బాధపడింది. అన్నగారు చేస్తున్న ప్రచారం వినలేక అసలు సంగతి అన్నగారికి రాసింది. ఇకనైనా నీ ప్రచారం ఆపు అన్నట్లు. కానీ ఆ తిక్క మనిషి మరోలా వాగడం మొదలుపెట్టాడు. కృష్ణ ఏదో గొడవ చేశాడని, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, లేకపోతే రాయిలాంటి పిల్ల యాక్సిడెంట్లో పోవడమేమిటి? పోయిన పిల్ల ఎలాగో పోయింది, ఇంకా గొడవెందుకు? మనకే అప్రతిష్ట అనుకుని ఉంటాడు ప్రకాశ్రావు. ఇది అతని అభిప్రాయం. ఈ విషయాలు కృష్ణమోహన్ వరకు వచ్చాయి. అలాంటి వాళ్ల మాటలు లెక్క చేయకూడదు అన్నాడు రవిశంకర్. పినతండ్రి నోరు ఎలాగైనా మోయించాలనుకున్నాడు కృష్ణమోహన్. ఏడాది గిర్రున తిరిగిపోయింది. రవిశంకర్ ఎంత బ్రతిమాలినా రవిశంకర్ ఇంట్లో ఉండటానికి కృష్ణమోహన్ అంగీకరించలేదు. అతని తల్లిదండ్రులు కూడా ఎంతో చెప్పారు. మాకు మాత్రం ఏం 10 మంది ఉన్నారు, ఇక్కడే ఉండిపో బాబు అంటూ. వాళ్ళకి ఎలాగో సర్ది చెప్పి వేరే ఇంట్లోనే ఉంటున్నాడు. తనకి అన్నీ చేసి పెట్టడానికి నా అనేవారెవరూ లేని ఓ 15 ఏళ్ల కుర్రాడ్డి దగ్గర పెట్టుకున్నాడు. వాడిక్కడే తిని ఇక్కడే పడుకుంటాడు. ఆ రోజు కృష్ణమోహన్ ఇంటికి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. అంత పొద్దుపోయేదాకా తలుపులు తీసే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే 7 గంటలు దాటితేనే రాజు తలుపులు మూసుకొని కూర్చుంటాడు. కృష్ణమోహన్ లోపలికి వచ్చేసరికి రవిశంకర్ కనిపించాడు. ఏమిటి వింత? నేను కలకనటం లేదు కదా? నవ్వు ముఖంతో ఇంకా ఏదో అంటున్న అతనికి వచ్చింది ఒక్క రవిశంకరే కాదని మరొకరు కూడా వచ్చారని చూశాడు. ఆ ఇంకోతను చూస్తూనే కృష్ణమోహన్ నవ్వు మాయమైంది. ఆ వ్యక్తి లేచొచ్చి, కృష్ణ బాగున్నావా బాబు అన్నాడు. కృష్ణమోహన్ మేనమామకేసి చూడలేని వాడిలా మొహం తిప్పుకున్నాడు. ప్రకాష్ రావే కృష్ణమోహన్ని తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకొని అది ఇది మాట్లాడసాగాడు. ఆఖరికి అత్తయ్య ఎలా ఉందని కూడా అడగలేకపోయాడు కృష్ణమోహన్. ఏదో తప్పు చేసిన వాడిలా బాధపడసాగాడు. ప్రకాష్ రావు అక్కడ లేనప్పుడు కృష్ణ ఆయనతో ఏదైనా మాట్లాడు అన్నాడు. కృష్ణమోహన్ రవిశంకర్ కేసు ఓసారి చూసి తల తిప్పుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
తర్వాత కొంతసేపటికి మెల్లిగా అడిగాడు, మావయ్యకి నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది అని. రవిశంకర్ తను అది వరకు ఏమని ఉత్తరం రాసింది చెప్పి, నిన్ను ఈ మధ్య 2-3 సార్లు కదిపాను, ఒకసారి వెళ్ళి కనపడమని. నువ్వు వినలేదు. నేను ఆయనకి రాసిన ప్రకారం 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను. నువ్వంటే ఎంత అభిమానమో చూడు. రెక్కలు కట్టుకుని వాలాడు. క్షణమాగి మళ్ళీ అన్నాడు, కృష్ణ, ఆయన నిన్ను కూడా తీసుకెళ్తాట. నన్ను కూడా చెప్పమని చెప్పాడు. ఇంకా ఆయన మనసు బాధ పెట్టడం నీకు భావ్యం కాదు. నిన్ను చూడాలని ఆవిడ ఎంతో ఆరాటపడుతుంది. అసలు ఇప్పుడు ఆయనతో వస్తానన్నారట. నువ్వు నీరసంగా ఉన్నావు. కృష్ణని నేనే తీసుకొస్తానని చెప్పి వచ్చారట. ఒకసారి వెళ్ళిరా, వెళ్తావా అన్నాడు. చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రకాశ్రావు కృష్ణన్ రమ్మన్నప్పుడు అత్తయ్యని పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేయి మావయ్య అన్నాడు. నువ్వు వచ్చి అత్తయ్యకి చెప్పు బాబు. మీ అత్తయ్య ఒప్పుకుంటే నాదేం లేదు. నీకు నిజంగా మేము ఇక్కడికి వచ్చేయాలనే ఉంటే నువ్వు వచ్చి అత్తయ్యకు చెప్పాల్సిందే అన్నాడు ప్రకాశ్రావు. ఇంకేమంటాడు? కృష్ణ మౌనం వహించాడు. కృష్ణమోహన్ వాకిట్లోకి రాగానే పార్వతి ఎదురొస్తూ, బాగున్నావా కృష్ణ అంటూ అతని చెంపలు నిమిరింది. 1 ఏడాదిలో ఎంత మార్పు! పార్వతి జుట్టంతా తెల్లబడిపోయి మరో 20 ఏళ్లు పైబడిన దానిలా ఉంది. ప్రకాశ్రావు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళాడు. వాడు రాగానే శోకాలు పెట్టొద్దు, రాగానే ఆప్యాయంగా మాట్లాడాలి, ఆ విషయాన్ని మనం మర్చిపోయినట్టే ప్రవర్తించాలి అంటూ ఇంకా ఎన్నో చెప్పాడు భార్యకి. భర్తతో అలాగే అన్నదే గాని కృష్ణని చూస్తే తనకి దుఃఖం ఆగుతుందా అని భయపడసాగింది. కృష్ణ తన అల్లుడవుతాడని ఎంత మురిసిపోయింది. తనకు అదృష్టం లేదు, నిట్టూర్చింది. సతీష్, రాజేష్లు కృష్ణమోహన్ని చూస్తూనే తప్పుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరికి రాధిక మరణం పట్ల బాధ లేనట్లు, పెద్ద తనకే ఉన్నట్లు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమే. అలా వెళ్ళి మళ్ళీ తిరిగి రాని వాడిని వాళ్ళు వెళ్ళి బ్రతిమాలి తీసుకురావటం వాళ్ళిద్దరికీ నచ్చలేదు. వాళ్ళకి జ్ఞానం వస్తోంది, అంత చదువు చెప్పించారు, విశ్వాసం లేదు, ఇదా వాళ్ళ అభిప్రాయం. పార్వతి కృష్ణమోహన్ పక్కన కూర్చొని అతని సంగతులన్నీ అడిగి తెలుసుకుంటోంది. రవిశంకర్ని ఎంతగానో పొగిడింది. కృష్ణ ఎలాగో గొంతు పెగిల్చుకుని, సతీష్, రాజేష్ కనపడరేం అని అడిగాడు. పార్వతి వాళ్ళిద్దరినీ పిలిచింది. వాళ్ళిద్దరూ కాస్త దూరంలోనే నిలబడి ఏవో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇది కృష్ణ దృష్టి నుంచి దాటిపోలేదు. ఎందుకో మాత్రం అతనికి అర్థం కాలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. పార్వతి కృష్ణమోహన్ పక్కనే కూర్చొని అన్నీ కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇది మరీ మండించింది సతీష్ని, రాజేష్నిను. ఉన్న 2 పిల్లలకి అలా ఎప్పుడైనా అభిమానం చూపించిందా అనుకున్నారు కోపంగా. కృష్ణ ఇక్కడ ఉన్నప్పుడు ఉండే గదిలోనే కృష్ణకి పక్క వేసింది పార్వతి. ఆ గది ఖాళీగానే ఉంది. గది గుమ్మం వరకు వచ్చిన కృష్ణ ఆగిపోయాడు. తను ఈ గది విడిచి వెళ్ళినప్పుడు రాధిక నిలబడిన ప్రదేశంలో మళ్ళీ ఆ మూర్తి ఏదో నీడలా ఉన్నట్లు అనిపించింది. కళ్ళు గుచ్చి చూస్తున్న కృష్ణ కళ్ళకి మెల్లమెల్లగా ఆకృతి మారి రాధికే నిలబడినట్లయింది. మెల్లగా అడుగు వేసుకుంటూ లోపలికొచ్చాడు. రాధిక నిలబడ్డ చోట ఆగిపోయాడు. రాధిక కళ్ళెత్తి తన కళ్ళలోకి చూసినట్లయింది. కృష్ణ తన చేయి రాధిక భుజం మీద వేశాడు. అక్కడ రాధిక నిలబడిందనుకున్న చోట శూన్యం. అతని చెయ్యి కిందికి వాలిపోయింది. అతను మంచం మీద నిస్పృహగా కూలబడ్డాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్న రాధిక తనొచ్చేసరికి లేదు. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రాధిక తను వెళ్ళిన రోజు అలా ఉందేం? తనకేమన్నా ముందే తెలుసా? తనొక్కనాడన్నా చనువుగా మాట్లాడలేకపోయాడు. రాధిక మనసు తనదని తెలుసుకున్నాక కూడా తను అలా దూరంగా ఉండిపోయాడేం? రాధిక, నా మీద కోపం వచ్చిందా? ఆ కోపంతోనే అతని గొంతుక ఏదో పట్టుకున్నట్లుగా అయింది. బయట నుంచి వీస్తున్న గాలి అతని మనసుని జోకొడుతున్నట్లుగా చెంపని చల్లగా తాకింది. అతను లేచి కిటికీ దగ్గరకు వచ్చాడు. రాధిక నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే తాను ఎంత ఊహించుకున్నా అతనికి తన ఊరు వెళ్లే రోజు ఆ దిగులు ముఖమే గుర్తుకొచ్చి అతని మనసుని కోసేస్తోంది. అలా ఆ గదంతా కలియ తిరుగుతూ ఏ తెల్లవారుజామునో నిద్రపోయాడు కృష్ణమోహన్. మర్నాడు లేస్తూనే రాజేష్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సతీష్ మాత్రం అడిగిన వాటికి ముభావంగా జవాబిచ్చాడు. తనతో హైదరాబాద్ వచ్చేయమన్నాడు కృష్ణమోహన్. సతీష్ తడుముకోకుండా అన్నాడు, ఎందుకు? ఊళ్ళో కాలేజీ ఉండగా ఇల్లు వాకిలి వదులుకొని అంటూ ఆగిపోయాడు. కృష్ణమోహన్ సతీష్ కేసి పరిశీలనగా చూశాడు. అది వరకు సతీష్, రాజేష్ వాళ్ళు వీళ్ళు 1 ఏడాదిలో ఎంతగా మారిపోయారు. బావా అంటూ తన వెనక తిరిగే పిల్లలేనా వాళ్ళు? అత్తయ్య మావయ్యలలో లేని స్వార్థం వాళ్ళిద్దరిలో ఉంది. అది ఒక్కసారిగా బయటపడింది. ఫలితం లేకపోయింది అన్న బాధ వాళ్ళ ప్రతి చేష్టలోనూ వ్యక్తమవుతోంది. నిజంగానే వాళ్ళకి తను చాలా రుణపడి ఉన్నాడు. ఆ రోజు సాయంత్రమే కృష్ణ ప్రయాణం అవటం చూసి, అదేమిటి కృష్ణ, అప్పుడే వెళ్ళిపోతావా? 1 వారమన్నా ఉండకుండా వెళ్తావా అంది పార్వతి. అత్తయ్య, నేను మంచి ఇల్లు చూసి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను.
అప్పుడు నువ్వేం అభ్యంతరం చెప్పకూడదు. నేను మీ పెద్ద కొడుకుని అనుకోవాలి. ఈ మాట మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. సతీష్, రాజేష్లు చిన్నపిల్లలు, వాళ్ళకి మీరే నచ్చజెప్పాలి. ఇప్పుడు నాకు ఉండడానికి లేదు. నువ్వు మరోలా అనుకోవద్దు. నేను ఇల్లు చూడగానే వస్తాను. తప్పకుండా వస్తావా అత్తయ్యా అని అడిగాడు. నువ్వు ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతూ మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నావా? మా మాట నువ్వు వింటావా? నీ మాట మేము వినాలా? నవ్వుతూ అడిగింది. పార్వతి నవ్వులో జీవం లేదు. కృష్ణ కోసం నటిస్తోంది అంతే. ఇది విన్నపమే అత్తయ్యా. నువ్వు నన్ను ఆజ్ఞాపించాలి. మర్చిపోకు సుమా. క్షణం ఆగి అంది. తప్పకుండా వస్తాను కృష్ణ. కానీ మా కోసం అంటూ ప్రత్యేకించి ఇల్లు చూడకు. నువ్వు ఉంటున్న ఇంటికే వచ్చి 4 రోజులుంటాను. 4 రోజులకని కాదు నేను రమ్మంటున్నది. సతీష్, రాజేష్ అక్కడే చదువుకుంటారు. అలా ఎలా కుదురుతుంది కృష్ణ? వాళ్ళు ఈ ఊరు విడిచిరారే. వాళ్ళిద్దరి చదువులు అయినాయంటే నా బాధ్యత తీరిపోతుందయ్యా. ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు. ఆవిడ గొంతు వణికింది. అలా అనకమ్మా అని మాత్రం అనగలిగాడు కృష్ణమోహన్. అక్కడ ఉండలేని కృష్ణమోహన్ పార్వతిని ఒప్పించి బయలుదేరాడు. కృష్ణ ఉన్నంతసేపు ఎంతో నిగ్రహంగా ఉన్న పార్వతికి ఇక సాధ్యం కాలేదు. కింద కూలబడి బోరుమంది. ప్రకాశ్రావు దగ్గరకొచ్చి ఎందుకెందుకు ఊరుకో అంటూ ఓదార్చాడు. నేను పైకి ఏడుస్తున్నాను. కృష్ణ లోపల ఎంత బాధపడుతున్నాడో తెలుసా? రాత్రి అంతా గది అంతా అలా తిరుగుతూనే ఉన్నాడు. 5-6 సార్లు వచ్చి చూశాను. భగవంతుడికి దయలేదండి. ఒక్కొక్కరి ఎందుకింత నిర్దయగా ప్రవర్తిస్తాడు అంటూ విలపించింది. ఎంతవరకు పెట్టి పుడితే అంతే. మనం ఏడ్చి మొత్తుకొని చేసేది ఏం లేదు. ఈ సంగతి గ్రహిస్తే ఇంత ఆవేదన పడవు వేదాంతిలా అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. కృష్ణమోహన్ సంపాదన పరుడయ్యాడు. ఇది విన్న రామబ్రహ్మం అందుకే బెదవకి కళ్ళు నెత్తిమీదికొచ్చాయి. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్తానంటూ పళ్ళు నూరాడు. బికారి వెధవ, స్టేషన్లో బిచ్చగాళ్లా తిరిగే సన్యాసి, ఎప్పటికైనా తన కాళ్ళు పట్టుకోవాల్సిందే అనుకున్న కృష్ణమోహన్ ఒక్కసారిగా తన అవసరం లేకుండానే సంపాదన పరుడు అవడమే కాకుండా తన మీద దావా వేస్తాడా? వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు రామబ్రహ్మమే కాదంటూ శపథం చేసుకున్నాడు. కృష్ణకు తెలిసిన వాళ్ళు రామబ్రహ్మాన్ని కలిస్తే వాళ్ళ దగ్గరకు కూడా తన అక్కసు వెళ్ళగక్కాడు. ఇది వాళ్ళు మళ్ళీ కృష్ణ దగ్గరంటే కృష్ణ నవ్వి ఊరుకున్నాడు. దుర్గమ్మకి ఎలా తెలిసిందో కానీ రెక్కలు కట్టుకొని వాల్నట్టు వచ్చింది. ఆ రోజుల్లో మీ అమ్మ ఎలా చేసేదో అంటూ పొగిడింది. ఇంత మంచి బాబయ్యలుండి మీ అమ్మ చేత అంత చాకిరీ చేయించుకొని ఒక్కళ్ళు నిన్ను ఆదుకోలేదు అంటూ వాపోయింది. అయితే ఏమిలే, నీ స్వయం శక్తి మీద నువ్వు నిలబడ్డావు అని పొగిడింది. ఆఖరికి మా అబ్బాయి ఇంటర్ 2 సార్లు తప్పాడు నాయనా, నువ్వేదైనా పనిప్పించాలి, నువ్వు సమర్థుడివి అని బ్రతిమాలింది. దుర్గమ్మని కృష్ణమోహన్ ఎప్పటికీ మర్చిపోడు. నాదేం లేదండి, రవిశంకర్ని అడగండి అన్నాడు. నువ్వలా అంటే ఎలా నాయనా? నువ్వు చెప్పాలి. మొన్న ఎవరికో ఉద్యోగం ఇచ్చావటగా అంది. అతను చెప్పింది చేయడమే నా డ్యూటీ. నాదేం లేదు. మీరు అతనితో మాట్లాడితే బాగుంటుంది. అయినా ఇప్పుడు ఖాళీలు కూడా ఏమీ లేవు వినయంగానే అన్నాడు. నీ స్నేహితుడికి పెద్ద బట్టలు కొట్టుందటగా, దాంట్లో నన్నా సరే 4 ఏళ్ల బట్టి రోడ్లు సర్వే చేస్తున్నాడు. నువ్వే ఎలాగైనా పుణ్యం కట్టుకోవాలంటూ వదిలిపెట్టింది కాదు. ఆఖరికి విసిగిపోయిన కృష్ణమోహన్ వాళ్ళ అబ్బాయిని పంపమన్నాడు. ఆ కొడుకు వారం తర్వాత వచ్చాడు. వాడో వస్తాదులా యుద్ధానికి సిద్ధం అన్నట్లున్నాడు. మాటల్లో మర్యాద మన్నన లేవు. చాలా నిర్లక్ష్యంగా ఎవడి కోసం ఇస్తాడు ఉద్యోగం అన్నట్టున్నాడు. దుర్గమ్మ పట్టుకుందంటే వదలదు. అయినా పిల్లలు బుద్ధిమంతులు అవ్వచ్చు. ఆవిడని బట్టి ఆవిడ పిల్లల్ని ఊహించుకోవడం మంచిది కాదనుకున్న కృష్ణమోహన్ అభిప్రాయం మారిపోయింది. ఇంకా తనేం రికమెండ్ చేయదలుచుకోలేదు. రవిశంకర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళమన్నాడు. మీరు లెటర్ ఏమి ఇవ్వరా అని అడిగాడు సత్యం. అలా అడగడంలో కూడా వినయం లేదు. రికమెండేషన్ అతను ఇష్టపడడు. నీ తెలివితేటలు ఉపయోగించుకోవాల్సిందే అన్నాడు. సత్యం బయటికి రాగానే కృష్ణమోహన్ ఇచ్చిన అడ్రస్ కాగితం ఉండలా చుట్టి విసిరి పారేశాడు. తర్వాత కృష్ణమోహన్ రవిశంకర్ని అడగ్గా సత్యం రాలేదని తెలిసింది. తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడితే అతి కష్టం మీద పనిచేస్తారు. ఏం సుకుమార్లు, కోరికలు ఎక్కువ, సహనం తక్కువ అనుకున్నాడు. కృష్ణమోహన్ స్కూటర్ స్టార్ట్ చేయబోతున్న వాడల్లా చటుక్కున స్కూటర్ దిగి స్టాండ్ వేశాడు. వెనక్కు తిరిగి గబగబా మెట్ల వరకు వెళ్ళిన వాడల్లా ఎవరో చేయి పట్టి ఆపినట్లుగా టక్కున ఆగిపోయాడు. నుదుట పట్టిన చెమటని రుమాలుతో తుడుచుకున్నాడు. ఇంకెక్కడి రాధిక? కానీ అలాగే ఉంది. రాధికని చూసిన వాళ్ళు ఈ అమ్మాయిని చూస్తే కాస్త చిక్కి ఓ ఛాయ తగ్గినట్లుగా అనుకుంటారు. అంతే, అంతకన్నా తేడా లేదు. నీరసంగా వెనక్కి తిరిగి వచ్చాడు. ఒకసారి తలెత్తి ఆ మెడకేసి చూశాడు. ఎవరూ కనబడలేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఆంజనేయుల ఇంటికే వచ్చిందా? అలా అయితే వాళ్ళు లేరు. ఇల్లు తాళం పెట్టి ఉంది. ఆ అమ్మాయి తిరిగి వస్తుందేమోనని 5 నిమిషాలు వేచి చూశాడు. రాలేదు. పక్కవాటా వాళ్ళ ఇంటికేమో అనుకున్న కృష్ణమోహన్ వెళ్ళిపోయాడు. ఆ పూట అతను భోజనం చేయలేకపోయాడు.
పుస్తకం తీసి అది చదవడంలో రాధిక జ్ఞాపకాలని పక్కకు నెట్టాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒక మనిషికి ఇంత వయసుకే రిటైర్మెంట్ అని గవర్నమెంట్ ఎలా నిర్ణయించిందో, అలాగే మనిషి ఇంత వయసు వచ్చే వరకు చావు లేకుండా ఎందుకు నిర్ణయం కాలేదో, ఒకే పోలిక గల ఇద్దరు వ్యక్తుల్ని ఎలా సృష్టిస్తాడా భగవంతుడు? అసలు ఉన్నాడా? కృష్ణమోహన్ తల్లి మీద దృష్టి లగ్నం చెయ్యాలని ఎంతో ప్రయత్నించాడు. అతనికి చికాగ్గా ఉన్నప్పుడు, రాధిక జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు తల్లిని గురించి ఆలోచిస్తూ అలా కొంతసేపటికి మనసుని మళ్లించుకుంటాడు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాలేదు. అలా చీకట్లో ఈజీ చైర్లో రాత్రి తెల్లవార్లు గడిపాడు. మర్నాడు అతను బయలుదేరే టైంకి దుర్గమ్మ వచ్చింది. వస్తూనే, మా అబ్బాయి సంగతి మర్చిపోయావా బాబు అంది. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే రోజులు ఇంకా రాలేదండి అంటూ వెళ్ళిపోయాడు. ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాను, పొగరికి తక్కువ లేదు విసుక్కుంటూ వెళ్ళిపోయింది దుర్గమ్మ. పరధ్యానంగా ఉన్న కృష్ణమోహన్ స్కూటర్ ఆంజనేయుల ఇంటి దగ్గర ఆపాడు. అప్పుడు ఆలోచించాడు, ఈ టైంలో ఆంజనేయులు ఉండడు, తను ఇలా ఎందుకు వచ్చాడు? ఆలోచిస్తూనే స్కూటర్ స్టాండ్ వేసి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. బెల్ నొక్కాడు. ఆంజనేయులు భార్య అనసూయ తలుపు తీసి కృష్ణన్ చూసి తెల్లబోయింది. అతనెప్పుడు ఈ టైంలో రాడు. ఆంజనేయులు వెళ్ళిపోయాడా అడిగాడు. వెళ్ళిపోయారండి అంది. ఇటు పని మీద వచ్చాను, ఉన్నాడేమోనని వచ్చానంటూ వెనుదిరిగాడు. ఎప్పుడూ గంభీరంగానే కనిపిస్తాడు. అతను చలాకీగా మాట్లాడగా అనసూయ ఎప్పుడూ చూడలేదు. కానీ ఎప్పుడూ దిగులుగా ఉండగా మాత్రం చూడలేదు. ఈరోజు గూడు కట్టుకున్న దిగులు అతని కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. ఎందుకో భగ్న ప్రేమికుడేమో. ఆయన తీరే అంత మొదటి నుంచి అంటారు కానీ అదేం కాదు. ఒక్కసారి కూడా చలాకీగా ఉండని వాళ్ళు ఉంటారా అనుకుంది. కృష్ణమోహన్ బేబీ సూట్ చూస్తున్నాడు. ఆ రోజు పుట్టినరోజు పార్టీ ఉంది. తనకి వాళ్లతో అంత పెద్దగా పరిచయం లేకపోయినా రవిశంకర్ ద్వారా వెళ్ళక తప్పదు. ఇంకా వేరేవి చూపించండి, ఓ తీయని కంఠమంటోంది. ఏ వెరైటీలో చూపించమంటారు? అప్పటికి చాలా చూపించి విసిగిపోయాడు. ఆ అమ్మాయికి ఎంత తక్కువ ధరలో దొరికితే అంత మంచిది. 30-40 లోపు చూపించండి అంది. యథాలాపంగా ఇటు తిరిగిన కృష్ణమోహన్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయే. రాధికను చూసిన వాళ్ళు 3-4 ఏళ్లకు చూస్తే ఓ ఛాయ తగ్గి కాస్త చిక్కినట్టుగా కనిపిస్తుందంతే. రాధిక పచ్చగా, ఆరోగ్యంగా, చలాకీగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది. ఈ అమ్మాయి చామన ఛాయగా, కొంచెం సన్నగా, ఏవో బరువు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా ఆరిందాలా కనిపిస్తోంది. 40లో ఓ చీర తీసుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ బేబీ సూట్ తీసుకుని బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న ఆ అమ్మాయి కనబడింది. ఆ తర్వాత జనంలో కలిసిపోయింది. ఓ వారం తర్వాత ఆంజనేయులు ఒంట్లో బాగుండలేదని తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చాడు కృష్ణమోహన్. అతను వచ్చేసరికి ఆంజనేయులు లేడు. వచ్చేస్తారు, కూర్చోండి, సిగరెట్లు తెచ్చుకోవడానికి ఇప్పుడే వెళ్ళారంది అనసూయ. కృష్ణమోహన్తో చనువుగా మాట్లాడాలని ఉన్నా ఎందుకో అతన్ని చూస్తే భయం అనసూయకి. ఒంట్లో బాగుండలేదని సెలవు పెట్టాడని తెలిసింది అన్నాడు. అవునండి, ఈరోజే పత్యం తీసుకున్నారు, కళ్ళు తిరుగుతాయి వద్దంటే వినకుండా వెళ్ళారు, మీరు కూర్చోండి అంటూ 2 పత్రికలు అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి కాఫీ చేయడానికి లోపలికి వెళ్ళింది. కృష్ణమోహన్ కూర్చోలేదు. గోడకు తగిల్చిన పెయింటింగ్స్ చూడసాగాడు. ఆంజనేయులు మంచి ఆర్టిస్ట్. ఎక్కువగా పాత గ్రామఫోన్ రికార్డుల మీద రకరకాల సీనరీస్ని చిత్రిస్తూ ఉంటాడు. పావుగంట గడిచిపోతున్న ఆంజనేయులు రాలేదు. పెయింటింగ్స్ చూడ్డం అయిపోయిన తను కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎదురుగుండా కిటికీ దగ్గర ఆ అమ్మాయి మిషన్ కుడుతోంది. కాకి బట్ట మీద సూది దిగక చాలా అవస్థ పడుతోంది. చాలా అలసిపోయినట్టుగా ఉంది. పరధ్యానంగా ఉన్న కృష్ణమోహన్, కాఫీ తీసుకోండి అన్నయ్య గారు, మీరు నిలబడే ఉన్నారు అనసూయ అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు. మైనం రాసిన సూది కర్రు కర్రుమంటూ చప్పుడే గాని సూది దిగకపోవటంతో మరోమారు సూది మారుద్దామనే ఉద్దేశంతో తలెత్తిన అమ్మాయి సభ్యత మరిచి ఎదురింటి కిటికీలోంచి ఎవరో ఇటే చూడటం గమనించి కింది తలుపులు మూసేసింది. కింది తలుపులు మూస్తే మిషన్ కుట్టడం కష్టం. ఆ అమ్మాయి అలా భళ్ళున తలుపులు మూయటంతో ఆ అమ్మాయి తనని ఏ రౌడీ అనుకుందో అనుకొని బాధపడ్డాడు. ఇప్పుడు కాఫీ ఎందుకండి, ఇంకా వాడు రాలేదు అన్నాడు. వచ్చేస్తుంటారు, కూర్చోండి, కాఫీ చల్లారిపోతుంది అంది. తప్పనిసరిగా కూర్చున్నాడు. కాఫీ తీసుకుంటూ మీరు కూర్చోండి అన్నాడు. వెంటనే కూర్చుంది అనసూయ. అనసూయకి అన్నదమ్ములు లేరు, ఇద్దరే అక్క చెల్లెళ్ళు. కృష్ణమోహన్ని చూస్తూనే గౌరవ భావం ఏర్పడింది. అన్నయ్య అంటూ చనువుగా మాట్లాడాలని ఉంటుంది. కానీ అతను గంభీరంగా కనిపించడంతో పలకరించటం భయం. కృష్ణమోహన్ కాఫీ తాగటం పూర్తి చేసేసరికి ఆంజనేయులు వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. బయట నుంచి అనసూయ అంటూ ఎవరో పిలిచారు. వస్తున్నా అంటూ అనసూయ బయటకు వెళ్ళి వెంటనే లోపలికొచ్చి మళ్ళీ బయటకెళ్ళింది. అనసూయ లోపలికి రాగానే ఎవరు అన్నాడు ఆంజనేయులు. రాధ, మిషన్ సూది విరిగిపోయిందట, రేపిస్తాను, ఓ రూపాయి ఇమ్మంది అంది.
రాధ, ఆ అమ్మాయి పేరు రాధ. పేరు కూడా ఇంత దగ్గరగా కలిసిందా? ఆ తర్వాత అక్కడ కూర్చోలేని కృష్ణమోహన్ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నవాడు హఠాత్తుగా అలా ఎందుకు వెళ్ళిపోయాడో అనసూయకు అర్థం కాలేదు. అదే మాట భర్తతో అంటే చాలాసేపు అయిందన్నావుగా వచ్చి, నా కొంట్లో బాగుండలేదని తెలిసి చూడటానికి వచ్చాడన్నాడు. రవిశంకర్కి పెళ్లి చూపులు ఏర్పాటైనాయి. ఆ రోజుకి కృష్ణమోహన్ కూడా రావాలని రవిశంకర్ పట్టుబట్టాడు. సుభద్రమ్మ గారు కూడా మరీ మరీ చెప్పింది ఆ రోజుకి రావాలని. కృష్ణమోహన్ రవిశంకర్ని ఆ రోజు తను వెళ్లకుండా ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. కారణం చెప్పు, నిన్ను బలవంత పెట్టను అన్నాడు ఆఖరికి. ప్రత్యేకించి కారణం ఏమీ లేదు అన్నాడు. కానీ రవిశంకర్ పెళ్లి చూపులైన మర్నాడే సుభద్రమ్మ గారు రవిశంకర్ చేత కృష్ణమోహన్ని రమ్మని కబురు చేసింది. తను క్రితం రోజు రానందుకే అనుకున్న కృష్ణమోహన్ ఏదో ఒకటి ఆవిడికి సర్ది చెప్పొచ్చని మామూలుగానే బయలుదేరి వెళ్ళాడు. కానీ ఆవిడ పిలిచింది నిన్న ఎందుకు రాలేదని కాదు. మామూలుగా మాట వరుసకి నిన్న ఎందుకు రాలేదని అడిగి, రవిశంకర్కి పిల్ల నచ్చింది, ఈ నెలలో చేయడానికి వ్యవధి లేదనుకో, వచ్చే నెలలో ముహూర్తం పెట్టాలనుకుంటున్నాం అంది. చాలా సంతోషమండి అన్నాడు కృష్ణమోహన్. మరి రవిశంకర్ పెళ్లితో నీ పెళ్లి కూడా జరిగితే బాగుంటుందని ఉంది కృష్ణ అంటూ కృష్ణమోహన్ ముఖంలోకి చూసింది. కృష్ణ అదిరిపడ్డాడు. నాకు పెళ్ళా? నిన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడో అమ్మాయిని చూశాను. ఆ పిల్ల బుద్ధిమంతురాలని విన్నాను. పాపం వాళ్ళకేం లేదు. ఇంకా ఆవిడ ఏదో చెప్తూనే ఉంది. ఇంతలో రవిశంకర్ వచ్చాడు. ఏమిటి అన్నాడు వస్తూనే. ఆవిడ తను కృష్ణను పిలిచిన సంగతి చెప్పింది. రవిశంకర్ కృష్ణమోహన్ కేసి కంగారుగా చూశాడు. అతని మొహం ఎంతో బాధని అణుచుకుంటున్నట్లుగా ఉంది. అమ్మా, కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మా అని తల్లిని లోపలికి పంపాడు. తల్లి లోపలికి వెళ్ళగానే, సారీ కృష్ణ, అమ్మ రమ్మని చెప్పమంటే నిన్న నువ్వు రాలేదని ఎన్నోసార్లు అనుకుంది. అది అడగడానికి అనుకున్నాను. ఆవిడ మాటలకి ఏమీ అనుకోకు అన్నాడు. అబ్బే, ఆవిడ పెద్ద ఆవిడ, దాంట్లో అనుకోవడానికి ఏముంది అన్నాడు. కృష్ణ సంగతులేవి ఆవిడికి తెలియవు. రవిశంకర్ స్నేహితుడు, అంతవరకే తెలుసు. సుభద్రమ్మ గారు కొడుక్కి మంచినీళ్ళిచ్చి మళ్ళీ మొదలెట్టింది. మనకి పిల్ల ముఖ్యం కానీ కట్నం ముఖ్యం కాదుగా. వాళ్ళకి పిల్లకి ఈ ఏడాది పెళ్లి చేసేయాలనుంది. అదిగో ఈ కట్నాలు ఇచ్చుకోలేక చస్తున్నారు. తల్లిని ఎలా వారించాలో రవిశంకర్కి అర్థం కాలేదు. చివరికన్నాడు, ఏమిటమ్మా కృష్ణని ఎదరగొట్టేస్తున్నావు? ఇంక నువ్వు ఇలా చెప్పావంటే ఇక్కడికి రావడం మానేస్తాడు. కృష్ణ అమాయకుడు, అతనికి పిల్లని ఎవరు చూస్తారు? ఈ రోజుల్లో ఎవరంతట వాళ్లే చూసుకుంటున్నారనుకో. కానీ కృష్ణ ఈ కాల పిల్లాడు కాడు. కృష్ణ మీదుండే అభిమానం వ్యక్తమైంది ఆవిడ మాటల్లో. అంటే నేను అమాయకుడిని కానంటావు? రవిశంకర్ అన్నాడు. ఇద్దరూ అమాయకులే అందావిడ ఇద్దరిని నిండుగా చూస్తూ. అలా ఆ ప్రస్తావన తప్పించేశాడు రవిశంకర్. అలా ఆ రోజు ఆ ప్రస్తావన తప్పించిన ఒకసారి పనిగట్టుకుని కృష్ణమోహన్ ఇంటికి వచ్చి కాసేపు అవి ఇవి మాట్లాడాక అన్నాడు, కృష్ణ, నేను ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోకూడదు. అతను అలా అనటంతోనే అడగబోయేది ఏమిటో కృష్ణకి అర్థమైపోయింది. అనుకోవడానికి ఏముంది, అడుగు అన్నాడు. అదే, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఎప్పటికైనా ఒక తోడు నీడ ఉండాలి. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నా సాయశక్తులా అలాంటి అమ్మాయి కోసం ప్రయత్నించి చూస్తాను. నాకు ఇప్పుడప్పుడే చేసుకోవాలని లేదు రవి. నాకు చేసుకోవాలని ఉన్నప్పుడు నీకు కాక మరెవరికి చెప్తాను అన్నాడు కృష్ణ. అలా అనటంలో ఏ భావం లేదు. అలా అంటే ఎలా కృష్ణ? పోయిన వాళ్లతో పోతామా? ప్లీజ్ రవి, ఆ సంగతులొద్దు. రాధిక లేదని నేను అనుకోను. కొన్నాళ్ళు నేను పని మీద దూరంగా వచ్చాననుకుంటానంతే. భారంగా తలదించుకున్నాడు. సారీ కృష్ణ అన్నాడు రవిశంకర్ ఇంకేమనాలో తెలియక. చంద్ర లేవవే అంటూ చెల్లెల్ని కుదిపింది అనురాధ. చంద్ర మూలిగి ఇటు నుండి అటు ఒత్తిగిలిందే తప్ప లేవలేదు. చంద్ర, నీ చెప్పులు వేసుకెళ్తున్నా, మళ్ళా నన్ను తిట్టుకోవద్దు. చెప్పుల సంగతి వినేసరికి చంద్ర ఒక కుదుటను లేచి కూర్చుంది. నా చెప్పులు మాత్రం వేసుకెళ్ళొద్దు. అడిగిన 6 నెలలకి చెప్పులు కొంటారు. వాటిని 1/2 డజన్ మంది వాడడం. మళ్ళా 6 నెలలకే చెప్పులు కొనమని అడగడం. ఈసారి ఏమైనా సరే నా చెప్పులు ఎవ్వరికి ఇవ్వను ఖచ్చితంగా అంది. నా చెప్పులు తెగిపోయాయే చంద్ర, తమ్ముని పంపి కుట్టించుకో మధ్యలోనే సలహా ఇచ్చింది. వాడు కుట్టించుకొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మళ్ళా సెక్రటరీ వెళ్ళిపోయిందంటే ఎల్లుండి వరకు బట్టలు ఇవ్వరు. మా బంగారు తల్లివి కదూ బ్రతిమాలింది అనురాధ. అలా అమ్మా తల్లి అంటే కరిగే పిల్ల కాదు చంద్ర. ససేమిరా వీల్లేదంది. ఈరోజు వేసుకున్నావంటే నువ్వే ఉంచేసుకుని నాకు కొత్తవి కొనిపించు అంది. పైగా దాన్ని అడిగి వేసుకెళ్లాలా చాదస్తం అంది తల్లి. లేకపోతే తర్వాత సతాయిస్తుంది అని ఆ పాత చెప్పులకే ఎలాగో పిన్నిస్ పెట్టి సరిచేసింది. అమ్మ వెళ్తున్నా, అలాగే లోకమ్మ గారింటికెళ్ళి కాసేపు కుట్టుకొస్తాను అంది. అటవుతే సాయంత్రం కానీ రావా అనో? అటవుతే నువ్వు వచ్చేసరికి నేనుండను. నేను 4ంటికి వెళ్ళిపోతాను అంది శ్రీమతి. రేపు ఆదివారమేగా, రేపు వెళ్ళకూడదు?
మీ బావ తిడతాడు బాబు, అసలు మొన్ననే వచ్చేయమన్నారు. సరే నేను వెళ్తున్నా అని రాధ వెళ్ళిపోయింది. రాధ అదృష్టవంతురాలు అనుకుంది శ్రీమతి. శ్రీమతిది ఉన్నదాంతో సర్దుకుపోయే స్వభావం కాదు. తనకన్నా చెల్లెలు రాధ చాలా అదృష్టవంతురాలని అనుకుంది. చక్కగా స్వేచ్ఛగా బ్రతుకుతోంది. తల్లి చెప్పిన పనులు చేసేసి చక్కగా బట్టలు కుట్టుకుంటోంది. తనో ఇంటికెళ్తూనే మోకాల్లోతున వంటిల్లు దర్శనం, వెదవ బండ చాకిరీ చెయ్యాలి. అసలు తను అనుకున్నది ఏది జరిగింది గనక నిట్టూర్చింది. శ్రీమతికి మొదటి నుంచి కోరికలు ఎక్కువ. కాలేజీలో చేరి తప్పకుండా చదువుకోవాలనుకుంది. తండ్రి చదివించలేదు. రైల్వేలోనే పనిచేసేవాడికి 5,000 కట్నమిచ్చి మరో 5,000 ఖర్చుతో పెళ్లి చేశాడు. ఆ ఖర్చు నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. ఆఫీస్లో ఎన్ని లోన్లు ఇస్తారో అన్నీ తీసుకున్నాడు. తనకేదో అన్యాయం జరిగిపోయినట్లు శ్రీమతి బాధపడిపోతుంది. డిగ్రీ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకుంది. అసలు కాలేజీ ముఖమే చూడలేదు. పెద్ద కార్లు మిద్దెలు లేకపోయినా తను భర్త చట్టాపట్టాలేసుకొని చిలకా గోరింకల్లా తిరగాలనుకుంది. పెళ్ళై కొత్త కాపురం పెడుతూనే 2 మరుదులు చదువులంటూ వచ్చారు. తనకున్న సరదాలు తన భర్తకు లేవు. కథల్లోలా భర్త ఆఫీస్ నుంచి వస్తూనే ఏమిటా జిడ్డు ముఖం, క్విక్ తొందరగా తయారవ్వాలి, 2 సినిమా టికెట్లు బుక్ చేసుకొచ్చాను అంటూ తొందర చెయ్యాలి. తను అప్పటి వరకు ఏ నవలో చదువుకుంటూ సమయమే గమనించదు. అప్పటికి వంటవదు. అదే మాట భర్తతో అంటే వెదవ వంట, దానికోసం దిగులు చెందకు, సినిమా నుంచి అట్నుంచటే హోటల్కి వెళ్ళి భోజనం చేసొద్దాం అనాలి. అలా ఎప్పుడు ఒక్కసారన్నా భర్త అనలేదు. అసలు సినిమాకి వెళ్దామనుకున్న 2 నెలలకి కానీ వెళ్ళడమే పడదు. తల్లితో అంటే అతను బుద్ధిమంతుడు, మర్యాదస్తుడు, కష్టసుఖాలు తెలిసినవాడును. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి, వెదవ సినిమాలదేముంది అంటూ కొట్టి పారేస్తుంది. అమ్మకి ఏ సరదాలు తెలియవు అని విసుక్కుంటుంది. వారం క్రితం శ్రీమతికి జ్వరం వచ్చింది. తండ్రి వెళ్ళి తీసుకొచ్చాడు. వచ్చిన మర్నాడే జ్వరం తగ్గినా నీరసంగా ఉందని, చంటి పిల్లలతో చేసుకోలేదని ఉంచమన్నారు. ఆ అల్లుడు సరే అన్నాడు. అనురాధకు సెంటర్కి వెళ్ళేసరికి చాలామంది వచ్చి బట్టలు తీసుకెళ్లడం అయిపోయింది. సెంటర్లో కుట్టుకునే వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు. ఏమింత ఆలస్యంగా వచ్చావు, టీచర్ అడిగింది. ఆలస్యమైపోయిందండి, కోటా పంచారా? ఇంకా కొంతమంది తీసుకెళ్లాలనుకో. నువ్వు ఇంకా కాకి నిక్కర్లు ఇవ్వలేదేమో. ఒక్క కాజా బటన్స్ చేయాలండి, కుట్టడం అయిపోయింది. అవిస్తే గాని ఇప్పటికి కోటా ఇవ్వరా అని అడిగింది. అదేం లేదు, ఇప్పుడు కోటా తీసుకెళ్ళి సోమవారం నిక్కర్లు తీసుకొచ్చేయి అంది టీచర్. అనురాధకి ఈ కోటాలో కూడా 10 కాకి నిక్కర్లు ఇచ్చారు. వచ్చి టీచర్కి చెప్తే ఆవిడ సెక్రటరీకి చెప్పమంది. అనురాధ సెక్రటరీ దగ్గరికి వచ్చింది. ఏవండి, నాకు పోయిన కోటాలో కూడా కాకి నిక్కర్లు ఇచ్చి ప్యాంట్లు తగ్గించేశారు. ఈసారి కూడా కాకి నిక్కర్లు ఇచ్చారు. ఈసారి కాకి బట్ట నేను తీసుకోనండి అంది. ఎవరంతట వాళ్లే ఇలా అంటే ఎలా? ఒకళ్ళు పిల్లాడికి జ్వరమని, ఒకళ్ళు గుండెల్లో నొప్పని ఈ కాకి బట్టలు చూసేసరికి అందరికీ తలోటి వస్తుంది. చిన్న పిల్లలు మీరు కూడా ఇలా అంటే ఎలాగా? మొహం ముటముటలాడించింది సెక్రటరీ. వద్దన్న వాళ్ళకి మానేసి మాలాంటి వాళ్ళకి అంటగడుతున్నారు. కోటా సమానంగా పంచి కాకి బట్టలు కుడతానన్న వాళ్ళకి వేరుగా ఇవ్వండి, అప్పుడు అందరూ ముందుకొస్తారు. అనురాధ కాస్త కోపంగా అనేసరికి సెక్రటరీ నవ్వేస్తూ, ఏమిటి ఈరోజు వస్తూనే దెబ్బలాట పెట్టుకున్నావు అని జాయింట్ సెక్రటరీతో అనురాధకి ఇంకో 2 కోట్లు ఇవ్వండి అంది. కొందరితో కోటా సమానంగా పంచాక అప్పుడు ఎన్ని కాకి బట్టలు ఇస్తానన్నా తీసుకెళ్తానంది రాధ. అదెలా కుదురుతుంది? మెంబర్స్ ఊళ్ళో లేనప్పుడు కోటా ఎక్కువ ఇయ్యలేదా? సెక్రటరీ కస్సుమంది. అందరితో నాకు ఇచ్చారు, కోటా అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ధైర్యంగా అంది రాధ. మిషన్ కుట్టుకుంటూ ఓ కన్ను చెవి ఇటే వేసిన కొందరు మహాబాగా అందిలే అనుకున్నారు. అలా అనుకోవడం చాటును తిట్టుకోవడమే కానీ ఒక్కరూ ముందుకొచ్చి ధైర్యంగా అడగరు. ఏమనుకుందో సెక్రటరీ అందరికీ ఇచ్చినట్టుగా అనురాధకి కూడా కోటా ఇచ్చింది. అవిస్తూ ముందు కాకి నిక్కర్లు ఇచ్చేయి అంది. దారపు రాళ్ళు బటన్సు తీసుకుని రాధ వచ్చేసింది. 2 బుట్టలు 2 చేతులలో పట్టుకుంది. చెప్పులు సరిగ్గా లేని కారణంగా గబగబా నడవలేకపోతుంది. ఈసారి డబ్బు రాగానే ముందు చెప్పులు కొనుక్కోవాలి అనుకుంది. రాధ లోకమ్మ గారింటికి వచ్చింది. ఓసారి ఆయిల్ పోసి తుడిచి మరీ మొదలెట్టు రాధా అంది లోకమ్మ. ఆవిడ మిషన్ కూడా తుడవదు. ముందు కాకి బట్టలు ఇచ్చేయమన్నారండి, కాకి కుట్టాక కుడతాను అంది అనురాధ. సర్లే అనేసింది. లోకమ్మ కూడా మెంబరే. ఆవిడ భర్త పూనాలో ఉంటాడు. 3 అమ్మాయిలు. ఆవిడకి సెంటర్లో బట్టలు కుట్టకపోయినా పర్వాలేదు. వెనకాల కాస్తో కూస్తో ఆస్తి ఉంది. అయితేనే డబ్బొస్తుంటే అందులో పిసరంత శ్రమ పడక్కర్లేకుండా డబ్బొస్తుంటే చేదు లేదుగా. సెంటర్ నుంచి బట్టలు తెచ్చుకుంటుంది. అనురాధ ఆ బట్టలు కుడుతుంది. కాజా బటన్స్ కూడా కుట్టిస్తుంది. తను ఆ బట్టల మీద తన పేరు పొడి అక్షరాలతో రాసి పనిమనిషి చేత పట్టించుకెళ్ళి సెంటర్లో అందజేస్తుంది.
అనురాధకి ఇది నష్టమే. ఏం చేస్తుంది? కనీసం 2 వంతులు తనకి, 1 వంతు లోకమ్మకి అయితే బాగుండేది. కానీ లోకమ్మ ఒప్పుకోలేదు. ఒకదానికి ఛార్జీ 2 రూపాయలు అయితే ఇద్దరికి చెరో రూపాయి. అనురాధకి ఇంట్లో మిషన్ లేదు. సెంటర్లో 1 గంట కన్నా మిషన్ ఇవ్వరు. అంతకన్నా ఖాళీలుండవు. సెంటర్లో కుట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది. రోజుకి 1 గంట మిషన్ ఇస్తే ఎన్ని బట్టలని కుట్టగలదు? లోకమ్మ మిషన్ ఇస్తుంది. సెంటర్ బట్టలే కాకుండా ఇంటి బట్టలు కూడా కుట్టుకొనిస్తుంది. ఆ ఒప్పందం మీదే లోకమ్మ పేరు మీద కోటా బట్టలు రాధ కుట్టి ఇచ్చేటట్లు, వచ్చిన డబ్బు చెరిసగం తీసుకునేటట్లు మాట్లాడుకున్నారు. లోకమ్మ ముందు తన బట్టలు అయినాకనే రాధని కుట్టుకొనిస్తుంది. అవసరం తనది అనుకున్న రాధ ఆవిడ ఇష్టప్రకారమే చేస్తుంది. 4 గంటలయ్యేసరికి 5 నిక్కర్లు కుట్టేసింది. లోకమ్మ ఎక్కడికో వెళ్ళడానికి తయారైంది. నువ్వు కుట్టుకో, వెళ్ళేటప్పుడు తాళం వేసి అనసూయకి అంది. అలా రాధకి ఇష్టం లేదు వాళ్ళు లేనప్పుడు ఉండడం. అప్పటికి 5వ నిక్కర్ జాయింట్ చేయాల్సింది ఉంది. అదొక్కటి జాయింట్ చేసేస్తే ఈ రాత్రి ఇంట్లో కాజా బటన్స్ చేసేయొచ్చని గబగబా కుడుతోంది. సూది దిగటం లేదు. మొద్దులా ఉన్న కాకి బట్ట పాదం కింద ఇమటం లేదు. వెదవ కాకి బట్టలు మనసులోనే విసుక్కొని ఒక్కసారి విసురుగా చక్రం తిప్పి ఆ ఊపులో సూది దిగాలని పాదాలు స్టాండ్ మీద ఆడించింది. ఈ కంగారులో వేలు ఎక్కడున్నది చూసుకోలేదు. బట్ట మీద పడాల్సిన సూది గోరుమించి వేల్లోకి దిగిపోయింది. ఒక్కసారిగా కెవ్వమంది రాధ. ఏమిటే, ఏమైంది అంటూ కంగారుగా వచ్చింది లోకమ్మ. పిల్లనెత్తుకొని అటు ఇటు తిరుగుతున్న అనసూయ కూడా కంగారుగా వచ్చింది. సూది నుంచి వేలు తీద్దామంటే రాలేదు. బిగుసుకుపోయినట్టయిపోయింది. రాధకి నొప్పి కూడా ఏం తెలియట్లేదు. లోకమ్మ అనసూయ కంగారు పడిపోతున్నారు. స్క్రూ తీసేసి మిషన్ నుంచి సూది వేరు చేయమని రాధే సలహా ఇచ్చింది. సూది బిగుసుకుపోయినట్లయింది. అది లాగాపోతే రాధ కెవ్వమంది. ప్రాణం పోయేంత బాధ. అనసూయ కంగారు పడిపోయింది. లోకమ్మ మళ్ళీ సూది తీయబోయింది. రాధ గిలగిల్లాడిపోయింది. ఎలాగోలాగా ఓపిక పట్టు రాధా, లేకపోతే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇంత ఓపికగా తీయరు అంది లోకమ్మ. రాధ గట్టిగా కళ్ళు మూసుకుంది. ప్రాణం ఉగ్గబెట్టుకుని కూర్చుంది. లోకమ్మ ఎలాగైతేనే సూది లాగేసింది. బొటబొట రక్తం కారిపోతోంది. రాధ ఏడుపుని అతి ప్రయత్నం మీద ఆపుకుంటోంది. లోకమ్మ గుడ్డపీలిక తడిపి తీసుకొచ్చి వేలుకి కట్టుకట్టింది. మీరు వెళ్ళండి అంటూ లేచి నిలబడింది రాధ. పర్వాలేదు కూర్చో అంది లోకమ్మ. మా ఇంట్లో కూర్చుంటుంది లేండి, మీరు వెళ్ళండి అని అనసూయ రాధను తీసుకొచ్చింది. రాధ వద్దంటున్నా వినకుండా వేడి టీ చేసిచ్చింది. సూది తీయని క్రితం బాధ తెలియలేదు. కానీ సూది తీసినప్పటి నుండి 1000 గుణపాలతో పొడుస్తున్నంత బాధగా ఉంది. ఈరోజు 5 నిక్కర్లకి కాజా బటన్స్ కుట్టేయాలనుకుంది. రేపు ఉన్న కాకి బట్టలు కుట్టేయాలనుకుంది. రేపు పోటు తగ్గకపోతే ఏం కుట్టగలదు? రాధకి చాలా నిరాశ కలిగింది. ఈ కాకి బట్టలు చిన్నపిల్లలు అంటూ తనలాంటి వాళ్ళకి అంటగడతారు. రిపోర్ట్ ఇద్దామంటే అందరికీ భయమే. కమిటీ మెంబర్సు ఒక్క కాకి డ్రెస్ కుట్టరు. మాకు వెనక కోటానే అవలేదు అంటారు. ఎలా అవుతాయి? మెంబర్స్కి మించి 4 రెట్లు తీసుకుంటుంటే చాలా బాధగా ఉందా రాధా అని అడిగింది అనసూయ. కొద్దిగా అంది. కాసేపు పడుకోకూడదు? వద్దు అనసూయ, ఇంకింటికి వెళ్తానంటూ లేవబోయింది. ఇప్పుడేం వెళ్తావు? కాసేపు నాకు వెళ్దు గానిలే అంటూ కూర్చోబెట్టేసింది. అలా ఎలా పడింది రాధా అని అడిగింది. రాధ చెప్పింది. ఏమిటో ఇన్ని బట్టలు కుడుతున్నావు. సెంటర్లో మిషన్లు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుంటే ఈ పాటికి బాకీ తేలిపోను. నీకు ఈ తిప్పనుండేవి కావు అంది జాలిగా అనసూయ. నిజమే. తండ్రికి చెప్పినప్పుడు తండ్రి ఊ ఆ అనలేదు. నిజానికి తండ్రి చేత డబ్బు ఏమీ పడదు. కానీ తమ బట్టలు కుట్టిన డబ్బు చిన్న చిన్న ఖర్చులకు సరిపోతుంది. అది వరకు 4-3 నెలలకి కానీ డబ్బు వచ్చేది కాదు. ఇప్పుడు సాధారణంగా ఏ నెలకి ఆ నెలకే డబ్బు చేతికొచ్చేస్తోంది. తప్పితే తర్వాత నెలకి తప్పకుండా వస్తోంది. 100 రూపాయలు వస్తే అది మరో ఖర్చుకి కలిసొస్తోంది. ఎంత తక్కువ కోటా ఉన్నా 80 రూపాయలకి తక్కువ కాదు. తండ్రిని రెట్టించి తను అడగలేకపోయింది. తల్లి చెప్పినా తండ్రి ఊ అనలేదు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే కృష్ణమోహన్ వచ్చాడు. రండి రండి అంది అనసూయ. రాధ లేచి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు కిటికీ దగ్గర నిలబడి చూసింది ఇతనే గ్రహించింది. చదువు సంస్కారం ఉన్నవాడిలాగే ఉన్నాడు. అదేం బుద్ధి అనుకుంది. అతను లోపలికి రాలేదు. ఆంజనేయులు ట్రంకాలు చేశాడు. పని అవ్వక ఈరోజు రాలేకపోయాట. 2 రోజుల్లో వస్తానని కంగారు పడొద్దని చెప్పమన్నాడు అన్నాడు. ఈరోజు ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్న మాట నిజమే. రండి లోపలికి రండి, మీరు కాఫీ తీసుకుందే వెళ్ళడానికి వీల్లేదంటూ పట్టుబట్టింది. ఆంజనేయులు ఉన్నప్పుడే అనసూయతో మాట్లాడటానికి మొహమాటంగా ఉంటుంది. ఇప్పుడు అనసూయ రమ్మనగానే వచ్చునో మానునో రాధను గురించి తెలుసుకోవాలనే ఆరాటం అతన్ని నిలవనీయటం లేదు. ఇలా ఎందుకు ఆరాట పడుతున్నాను అని తనంతానే ప్రశ్నించుకుంటాడు. సమాధానం రాదు. అతను లోపలికి వచ్చాడు. టీ అవుతే తొందరగా అవుతుందని స్టవ్ మీద టీకి నీళ్లు పెట్టి ముందు గదిలోకి వచ్చింది అనసూయ.
రాధ తమ్ముడు వచ్చాడు. మా అక్క ఉందా అంటూ. రాధ మీ బాబు వచ్చాడని పిలిచింది అనసూయ. రాధ రాక కోసం ఆతృతగా గుమ్మం కేసి చూడసాగాడు కృష్ణమోహన్. పాలవాడొస్తే పాలు పోయించుకోవడానికి అనసూయ బయటకు వెళ్ళింది. రాధ ముందు గదిలోకి రాగానే తనకి తెలియకుండానే కృష్ణమోహన్ 2 అడుగులు ముందుకు వేశాడు. అతని మనసులోని సంఘర్షణ ఏమీ తెలియని రాధ మామూలుగా తలుంచుకొని వెళ్ళిపోయింది. సభ్యత లేకుండా ఆ రోజు కిటికీ దగ్గర నిలబడి చూశాడనే నిరసన భావం కలగకపోలేదు కృష్ణమోహన్ అంటే. రాధ వాళ్ళకి బంధువు కాదని తెలిసినా రాధ గురించి తెలుసుకోవాలనే ఆరాటంతో లోపలికొచ్చిన అనసూయని బంధువులా అని అడిగాడు. కాదు అంటూ రాధ కుటుంబం గురించి క్లుప్తంగా చెప్పి, పాపం చాలా కష్టపడుతోంది, వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం వస్తే కొన్ని కష్టాలు గట్టెక్కుతాయి అని సూది వేలు మీద పడిన సంగతి కూడా చెప్పింది. అతని మనసు బాధగా మూలిగింది. మీ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు విన్నాను, అతనికి ఉద్యోగం వచ్చిందా అని అడిగింది. వచ్చింది, ఇంకా 4 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవుతాడు అన్నాడు. అడగనా మాననా అని కాసేపు తటపటాయించింది. మళ్ళీ అడిగేసింది. రాధ తమ్ముడు బీకాం పాస్ అయ్యాడు, 2 ఏళ్లైంది. మీ దగ్గరికి వచ్చిన 2 మేనేజర్లకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. అతను వెళ్ళిపోతే ఆ పోస్ట్ ఖాళీయేగా, అది రాధ తమ్ముడికి ఇవ్వడానికి వీలవుతుందా? రవిశంకర్తో చెప్తాను. అనసూయ చొరవకి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. నేను చొరవగా అడిగినందుకు మీరేమీ అనుకోవద్దు. రాధ వాళ్ళ కుటుంబం అంటే నాకెంతో జాలి. రాధకి నాకు బాగా స్నేహం కలిసింది. చాలా మంచి అమ్మాయి. తనలా కష్టపడుతుంటే చూడలేక. అబ్బే, ఇందులో అనుకోవడానికి ఏముంది, రవితో చెప్తాను అన్నాడు. రాధ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది కృష్ణమోహన్కి. అనసూయ భర్తకి చెప్పడం, ఆంజనేయులు కృష్ణమోహన్కి, రవిశంకర్కి చెప్పడం, రాధ తమ్ముడు గోపికి ఉద్యోగం రావడం చకచకా జరిగిపోయింది. కొడుకి ఉద్యోగం దొరికిందనేసరికి కనకమ్మ సంతోషం అంతా ఇంత కాదు. హమ్మయ్య, కష్టాలు గట్టెక్కాయి అనుకుంది. రామనాథం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కనకమ్మ ఆ దొడ్లో వాటాల వాళ్ళకి గోపికి ఉద్యోగం దొరికిందని చెప్పింది సంబరంగా. ఆ దొడ్లో 4 వాటాల వాళ్ళు చాలా సంతోషించారు. కానీ ఈ మధ్యనే అది వరకు ఉన్న ఇంటికి 80 రూపాయల అద్దె ఇచ్చుకోలేక ఈ దొడ్లో చిన్న గదులు 2 50 రూపాయలకి ఉందని తెలిసి రేకుల వేడి భరించలేను అని కొడుకు మొత్తుకున్నా వినకుండా వచ్చిన దుర్గమ్మకి కనకమ్మ అంత సంతోషంగా కొడుక్కి ఉద్యోగం దొరికిందని చెప్తుంటే చాలా ఈర్ష్యగా అనిపించింది. ఎంత అదృష్టవంతురాలు, సత్యానికి ఉద్యోగం దొరికితే తనకెంత నిశ్చింత. ఆ అదృష్టం తనకెక్కడిది? ఏ ఉద్యోగం అమ్మా నీ కొడుక్కి అని అడిగింది. చెప్పింది కనకమ్మ. పిల్లలు పిలవగా కనకమ్మ లోపలికి వెళ్ళిపోయింది. గోపికి ఎక్కడ ఉద్యోగమో విన్న దుర్గమ్మకి మనసు బగబగా మండిపోయింది. తన కొడుకుని రమ్మని మొండి చెయ్యి చూపించిన కృష్ణ గోపిగాడికిచ్చాడా? వాళ్ళకేం చుట్టాలా పక్కాలా? నాన్న వాళ్ళు అన్న అభిమానం లేదు కాబట్టే అలా ఒంటికాయ సొంటికొమ్ములా ఏడుస్తున్నాడు. ఇలా ఎన్ని అనుకున్నా ఆవిడ కడుపు మంట తీరలేదు. భోజనమైనాక కనకమ్మ వాటాలోకి వచ్చింది. ఏం చేస్తున్నావమ్మా అంటూ. రండి కూర్చోండి అంటూ పీట వాల్చింది కనకమ్మ. రాధ కోట్లకి కాజాలు కుడుతోంది. చంద్ర మంచం మీద పడుకొని ఫ్రెండింటి దగ్గర నుంచి తెచ్చుకున్న నవల శ్రద్ధగా చదువుకుంటోంది. మీ అక్క అంత కష్టపడుతోందని నువ్వు కాస్త సహాయం చేయకూడదటే చంద్ర అంది దుర్గమ్మ. నాకు అలాంటివి చేత కావండి, పుస్తకంలోంచి తలెత్తకుండానే జవాబిచ్చింది. తమ్ముడికి ఉద్యోగం వచ్చిందిగా, అక్కకి మిషన్ కొంటాళ్లే అంది. కనకమ్మ నవ్వి ఊరుకుంది. గోపి కన్నా రాధే చిన్నదిలా ఉంటుంది, చెప్తే గాని ఎవ్వరూ అనుకోరు. ఇద్దరికి ఏటి మీద 3 నెలల తేడా అంతే అంది కనకమ్మ. రాధని చేసుకున్నవాడు అదృష్టవంతుడు, చేతి నిండా పనే రాధని అభిమానంగా చూస్తూ అంది. ఈరోజు ఇలా మొదలెట్టిందేమిటి విసుక్కుంది రాధ మనసులోనే. కృష్ణమోహనేనా మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తా అని అడిగింది దుర్గమ్మ. ఏమోనండి, అది నాకేం తెలియదు. అనసూయని రాధకి బాగా తెలుసు. ఆ అమ్మాయి భర్తకు చెప్పి అవతల వాళ్ళకి చెప్పించిందట. ఏదో భగవంతుడికి ఇన్నాళ్ళకి దయ కలిగింది అంది. వాడు మంచి పనులు చెయ్యడులే, ఏదైనా ఒక పని చేశాడంటే దాని వెనక ఓ పెద్ద కథ ఉన్నట్లే. ఈ మధ్య మా సత్తిగాడు వద్దురా అన్నా వెళ్ళాడు, చుట్టరికాని మర్చిపోలేక. వాడి మొహానికి చుట్టాలేమిటి, బంధుత్వాలేమిటి? అందుకే వాడి జీవితం అలా తగలడింది. వాడి నీడన చేరిన వాళ్ళు కూడా సుఖపడరనుకో. తాచుపాము నీడన చేరినట్టే అబ్బాయినట్టే వాడితో తిరగొద్దను అని చెప్పి మనసుని కొంత తేలికపరుచుకుంది. ఆవిడ చెప్తున్నదేమిటో కనకమ్మకు బొత్తిగా అర్థం కాకుండా పోయింది. రాధ మనసు అయోమయమైపోయింది. అతనే ఆ కృష్ణమోహన్ ద్వారానే కదా గోపికి ఉద్యోగం వచ్చింది. అతను మంచివాడు కాదా? ఏవండి, అతను మంచివాడు కాడా? కూతురి మనసులో భావాన్ని గ్రహించిన దానిలా కనకమ్మ అడిగింది. అయ్యో, నింపాదిగా అడుగుతున్నావా? నష్టజాతకుడు, ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్ర జాతకుడు అనుకో. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నట్టున్నాడు. ఆ రవిశంకర్ ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఈ పాటికి ఏ జోబు దొంగతనాలో చేస్తూ బ్రతికేవాడు కదూ. కాస్త ఆగింది.
తల్లి కూతురు తెల్లబోయి వింటున్నారు. దుర్గమ్మ తల్లి కూతుళ్ళ కేసు చూస్తూ మళ్ళీ అంది. పుడుతూనే తల్లి ఆరోగ్యాన్ని మింగాడు. అది తీసుకుని చచ్చింది. అది చచ్చిన 6 నెలలకే తండ్రి చచ్చాడు. వీడిని దగ్గర ఉంచుకోవడానికే భయపడ్డారు మేనత్త బాబాయిలీను. ఓ వెర్రి మేనమామ ఉన్నాడులే, జాలిపడి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ పాముకి పాలు పోసి పెంచుతున్నామని పాపం ఆ భార్యాభర్తలు అనుకోలేదు. వెర్రి వెంగళాయల్లా తిండి బట్ట ఇచ్చి చదువు చెప్పించారు. వాళ్లకో కూతురుంది. ఎంత అందలం ఎక్కిద్దామన్నా లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఆ పిల్లని నానా అల్లరి పెట్టాడట. అది మందు మింగి చచ్చింది. దాంతో భయపడి ఇంట్లోంచి పారిపోయాడట. రోడ్లమ్మట పిచ్చాళ్ళ తిరుగుతుంటే జాలిపడి పినతండ్రి రమ్మన్నాడు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు. తర్వాత ఈ రవిశంకర్ తీసుకొచ్చి కాస్త మనిషిగా నిలబెట్టాడు. దుర్గమ్మ ఈ మధ్య రావడం వల్ల ఆవిడ గురించి వీళ్ళకి తెలియదు. ఆవిడ చెప్పిందంతా నిజమే అనుకున్నారు. మీకు బంధువులా? కనకమ్మ అడిగింది. వాడి తండ్రి నేను అన్నదమ్ముల మనవలమే. దుర్గమ్మ వచ్చిన పని అయినట్టు వెళ్ళిపోయింది. కొడుక్కి ఉద్యోగం దొరికింది అన్నప్పుడున్న సంతోషం సన్నగిల్లింది కనకమ్మకి. అదే మాట కూతురుతోంది. అతనితో గోపికి ఏం సంబంధం? తన డ్యూటీ తను చేసుకొస్తాడు. అయినా గోపి చంచల స్వభావుడు కాడు అంది. ఆ రోజు అతను కిటికీ దగ్గర నిలబడి తనకేసి చూడడం మర్చిపోలేదు. దుర్గమ్మ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చింది. ఏం నాయనా, మేమంత పనికిరాని వాళ్ళమైపోయామా? ముక్కు మొహం తెలియని వాళ్ళని పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చావు నిష్ఠూరంగా అంది. మీ అబ్బాయిని వెళ్ళమని చెప్తే వెళ్ళలేదు. నన్నేం చేయమంటారు? నువ్వు కాస్త ఉత్తరం ముక్క ఇయ్యకపోతే అతను మా ముఖం చూస్తాడా చెప్పు. నువ్వు ఇలా దాటేస్తావని మాత్రం అనుకోలేదు. పోనీ ఆ మేనేజర్ ఉద్యోగం కాకపోతే మరోటి ఏదో ఒక దారి చూపెట్టు నాయనా ప్రాధేయపడుతున్నట్లంది. రేపు ఆఫీస్కి వచ్చి కలవమనండి అన్నాడు. సత్యాన్ని వెళ్ళమని పంపితే వెళ్లకుండా వెళ్ళానని కూలీ పని లాంటిది ఇస్తానన్నాడని తను 4 జాడించొచ్చానని చెప్పాడు. దుర్గమ్మ నిజమేననుకుంది. కృష్ణమోహన్ గురించి ఇంకా యాగి చేయనారంభించింది. నెల రోజులు గిర్రునా తిరిగిపోయినాయి. ఇంకో వారానికి గోపికి జీతం వస్తుందనేసరికి మొదటి జీతంతో ఎవరికి ఏం కొనాలనే పథకాలు వేశాడు గోపి. అనురాధ అమ్మకి చీర ఎంత అవుతుందే అడిగాడు గోపి. ఎంతంటే ఏం చెప్పను, ఎంతలో అంటే అంతలో ఉంటాయి అంది. అంటే మరి నాసిరకం కాకుండా నాన్నకి మంచి ప్యాంటు షర్టు, అమ్మకి చీర జాకెట్ బట్ట, వాళ్ళిద్దరికీ 200 పెడితే చాలు అన్నాడు. వస్తాయి, అప్పుడే వాళ్ళకి చెప్పకు, ముందే చెప్పావంటే వద్దని గొడవ చేస్తారు అంది రాధ. చంద్రకేం తీసుకుందాం అన్నాడు. ఓణీలు కావాలని గొడవ చేస్తోంది కదా, 1 2 ఓణీలు తీసుకుందాం అంది రాధ. ఇద్దరూ కూర్చుని అందరికీ తలోటి కొనాలంటే వచ్చే జీతం సరిపోతుంది. వచ్చిన జీతం అంతా అలా స్వతంత్రంగా కొనేసి తండ్రికి డబ్బేమీ ఇవ్వకపోవడం ఇద్దరికీ నచ్చలేదు. అందరికీ కొన్నప్పుడు అక్క శ్రీమతికి ఏం కొనకపోతే ఏం బాగుంటుంది? గోపికి అనురాధకి మంచి చీర తీసుకోవాలనుంది. అనురాధకి తీసుకుని శ్రీమతికి తీసుకోకపోతే బాగుండదు. చంద్ర కోపంగా చిందులు తొక్కుతుంది. శ్రీమతి కోర చూపులతోనే సాధిస్తుంది. అమ్మకి నాన్నగారికి తీసుకో చాలు, నాన్నగారికి డబ్బులిస్తే ఆసరాగా ఉంటుంది అంది రాధ. బాబుకి పెన్ను చెప్పులు కొనిస్తానని మాటిచ్చానే అన్నాడు. చెప్పులు కొట్టేసి పెన్ను కొందాం సలహా ఇచ్చింది. వాడికి కొని చంద్రకేం కొనకపోతే చంపేస్తుందే బాబు. ఆ కొనేది ఆ ఓణీలేవో కొంటే కొన్నాళ్ళు ఇంట్లో సాధింపులుండవు అని క్షణం ఆగి, రాధా నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకా? తెల్లబోయింది. తన గురించి ఆలోచించలేదు అసలు రాధ. ఏం నీకేమీ అక్కర్లేదా? అదేం కుదరదు. నువ్వు వద్దన్నావంటే అమ్మ నాన్నగారులకు కూడా కొనొద్దు ఖచ్చితంగా అన్నాడు. తప్పు, అలా అనకూడదు చెప్పునంది. మరీ చెప్పు. చూడు గోపి, నాకు కొంటే అక్కనొక్కదాన్ని వదిలేస్తే బాగుంటుందా చెప్పు. ఇలా అందరికీ ఒకేసారి కొనాలంటే నాన్నగారిని డబ్బడగాలి. చంద్రకు కూడా మానేయ్. సెంటర్ డబ్బు రాగానే ముందు దాని కోణీలు తీసుకుందాం. మందుల షాపులో డబ్బు కట్టాలి కదా, దానికన్నా ఖర్చు కలిసొస్తుంది అంది. మొత్తం 200లో తెమల్చాలని నిర్ణయించుకున్నారు. జీతం తీసుకున్న రోజున అనురాధని పలానా షాప్ దగ్గరికి రమ్మని చెప్పాడు గోపి. ఇంటికి జీతంతో పాటు తల్లిదండ్రులకి బట్టలు కూడా తీసుకురావాలనే కుతూహలంతో అనురాధ గోపి రమ్మన్న టైంకి వచ్చేసింది. అనురాధ వచ్చిన పావుగంట 20 నిమిషాలకి గోపి కృష్ణమోహన్ స్కూటర్ మీద వచ్చాడు. కాలినడకన వచ్చే వాళ్లల్లో గోపి కోసం ఎదురు చూస్తున్న రాధ తన పక్కనే స్కూటర్ ఆగటంతో ఉలిక్కి పడింది. కృష్ణమోహన్ కూడా స్కూటర్ దిగి స్టాండ్ వేశాడు. మా అక్క రాధ అని కృష్ణమోహన్కి పరిచయం చేస్తూ కృష్ణమోహన్ని రాధకు పరిచయం చేశాడు. తప్పనిసరిగా చేతులు జోడించి నమస్కరించింది రాధ. ఆహా అలాగా అన్నట్లు అతను తలాడించాడు. మర్యాదకి నమస్కరించి పక్కకు తిరిగిన రాధ అతను తిరిగి నమస్కరించాడో తలాడించాడో ఏం గమనించలేదు, పట్టించుకోలేదు. గోపి మాత్రం కొంచెం తెల్లబోయిన మాట నిజమే. కృష్ణమోహన్ అంటే గోపికి ఒక విధమైన గౌరవ భావం ఉంది.
అప్పుడప్పుడు ఇంటి విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఏదో పరాగ్గా ఉన్నాడేమో అనుకున్నాడు. కృష్ణమోహన్ మాట్లాడుతూ అప్పుడప్పుడు మాటల్లో పరధ్యానంగా అయిపోవడం ఈ నెల రోజుల్లో 4-5 సార్లు చూశాడు. అలా వెళ్ళి కాఫీ తాగి వద్దాం అన్నాడు కృష్ణమోహన్. ఇతను తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని జపం చేస్తున్న దానిలా నిలబడ్డ రాధ ఉలిక్కి పడింది. గోపి కేసి వద్దు అన్నట్టు చూసింది. గోపి ఇబ్బందిలో పడిపోయాడు. అవతలతను బాస్ లాంటివాడు, రాధకి ఇష్టంలా లేదు. రండి అంటూ దారి తీశాడు కృష్ణమోహన్ ఎదురుగుండా హోటల్లోకి. ఇంకా బాగుండదని రాధని బయలుదేరదీశాడు గోపి. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది అనురాధ. ఓ పక్క అనురాధని అంత దగ్గర చూశానన్న ఏదో తెలియని ఆనందం, మరో పక్క ఇది చెప్పలేని ఆవేదనతో కృష్ణమోహన్ సతమతమవుతున్నాడు. గోపి ఏదో మాటలు కల్పించుకొని మాట్లాడుతున్నాడు. కృష్ణమోహన్ రాధకేసి చూశాడు. బలవంతంగా అయిష్టంగా కూర్చున్నట్లు కనపడింది. మొహమాటస్తురాలనుకున్నాడు. అతను స్వీట్కి ఆర్డర్ ఇచ్చాడు. నేనేం తీసుకోలేనండి మెల్లగా అంది రాధ. ఏం ఎందుకని రాధను చూస్తూ అడిగాడతను. ఇంత దగ్గర పోలికలున్న వాళ్ళని అది వరకు ఎవరిని చూడలేదతను. అత్తయ్య మామయ్య రాధని చూస్తే బాధని మర్చిపోతారా? తను వాళ్ళని తీసుకొచ్చి రాధని చూపిస్తే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోలుకుంటున్న వాళ్ళని మరీ బాధ పెడుతున్నట్లవుతుందేమో. స్వీట్ తీసుకొని కాఫీ తాగి ముగ్గురు బయటికి వచ్చారు. కృష్ణమోహన్ గోపితో పాటు రాధకి కూడా చెప్పి వెళ్ళిపోయాడు. తల ఊపినట్లుగా ఊపింది రాధ. అతను వెళ్ళిపోగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది రాధ. అలా ముడుచుకుపోయినట్లు కూర్చుంటావేం? మర్యాద కన్నా 2 మాటలు మాట్లాడొద్దు అన్నాడు గోపి. బాగుంది, అతనితో నాకేం పరిచయం అంది రాధ. అతను కలుగజేసుకోబట్టే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆ మాట అనసూయకి దక్కుతుంది. ఆవిడ చెప్పినంత మాత్రాన అయిపోతుందా? ఇతను చాలా మంచివాడు, ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా కాస్త గర్వంగా అన్నాడు. సర్లే బాబు, ఇంకతను గొడవ వదిలేసి తొందరగా నడు, అతని ధర్మమా అని గంట ఆలస్యమైంది అంటూ గబగబా అడుగులు వేయసాగింది రాధ. కథ కొనసాగుతుంది.